భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ గారిని జేసీ గారిని కలవటం జరిగింది. గతం ఈ ఏజెన్సీ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు రావాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదే తరుణంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2005లో కూడా దుమ్ముగూడు ప్రాజెక్టును రాజీవ్ సాగర్ అనే పేరుతోటి పైప్ లైన్ల ద్వారా ఈ జిల్లాకి నీళ్లు అందించాలని కూడా ఆ రోజు భూసేకరణ చేసి పైప్ లైన్ల ద్వారా పెట్టడం జరిగింది. అదే తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే రాజీవ్ సాగర్ను సీతారామ ప్రాజెక్టు అనే పేరుతోటి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోలాపాడు చెరువుకి శంకుస్థాపన 2016లో చేయటం జరిగింది. సంవత్సరంలోపు సీతారామ ప్రాజెక్టు నీళ్లు రావాలని చెప్పేసి సీతారామ పూర్తి కావాలని చెప్పేసి ఆ రోజు శంకుస్థాపన చేయటం జరిగింది. అదే తరుణంలో అదే డీజన్ను ఈ జిల్లాను నీళ్లు అందినీయకుండా మైదాన ప్రాంతానికి తీసుకెళ్లటంలో కొంతమంది పాలకులు కుట్ర వల్ల ఈ జిల్లా నీళ్లు అందినీయకుండా చేశారు. నిజంగా ఆదివాసీ గిరిజన జిల్లా ఇది, అడవి ప్రాంతాలతో ఉన్న జిల్లా ఇది, బోర్లు పడని జిల్లా ఇది. ఈ ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఆ రోజు పూర్తి అయి ఉంటే ఇవాళ ఈ ప్రాంతాల్లో 3 పంటలు పండే విధంగా సస్యశ్యామలు అయ్యే విధంగా రైతులు ఈ కళ్ళతోటి ఎదురు చూసిన దాఖలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయము గతంలో ఈ జిల్లాను నీళ్లు అందేయకుండా చేసేది 2 మంత్రులు అని చెప్పేసి విషయం కూడా మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నిజంగా ఈ జిల్లా మీద ఈ ఆదివాసీ గిరిజన జిల్లా మీద ప్రేమ ఉంటే 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏ రోజు గత ప్రభుత్వంలో కూడా సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేసే రోజు కూడా మీ చేతుల మీదగానే జరిగింది. ఈ ఆదివాసీ గిరిజన జిల్లా ఏజెన్సీ జిల్లాకు నీళ్లు అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి పక్షాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన ఆ రోజు ఉండేది కూడా మీరే. మీ చేతుల మీద సక్కురామ జరిగింది. కానీ మీరు ఏం చేశారు? ఈ రీడిజన్ చేసేసి మైదాన ప్రాంతానికి సత్తుపల్లి ప్రాంతానికి తీసుకెళ్లటం జరిగింది. ఈ జిల్లాని చుక్క నీళ్లు అందేనీయకుండా గత ప్రభుత్వాన్ని కూడా మీరే రాంగ్ ట్రాప్ పట్టించారు. ఈ జిల్లా నీళ్లు అందేనీయకుండా మళ్ళా ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నది మీరే 2 మంత్రులు, మళ్ళీ ఈ ప్రభుత్వంలో మీరే ఉన్నారు. మళ్ళీ ఈ జిల్లాని నీళ్లు అందేనీయకుండా మీరు మళ్ళా రాంగ్ ట్రాప్ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఇద్దరికి ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఈ జిల్లాను అందించాలని చెప్పేసి సేవలాల్ సేన నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీకు డిమాండ్ చేయట్లే, మా జిల్లా నీళ్లు అందేనేమని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే ఈ తరుణంలో మీ సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందేనేయకుండా చేస్తే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందించే వరకు మా పోరాటం ఆగదు. సేవలాల్ సేన కంకణం బద్దలై ఈ ఆదివాసీ గిరిజన నీళ్లు అందించే వరకు మా పోరాటం సాగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.